యూనివర్సిటీ ప్రొఫెసర్లు అంటే అభ్యుదయవాదులుగా, మేధావులుగా, రాజకీయ శిక్షణ తరగతులు చెప్పేవాళ్ళుగా, అనేక విశ్లేషణలు చేసేవాళ్ళుగా మాత్రమే చూస్తూ వచ్చినటువంటి దశ నుంచి ఈరోజు ప్రొఫెసర్లు, అభ్యుదయవాదులు అందరూ కూడా ఉద్యమకారులుగా మారుతున్నటువంటి తరుణం. పోరాడుతున్నటువంటి ప్రజల పక్షాన నిలబడి ధర్నా శిబిరాల్లో, ర్యాలీల్లో, చివరికి రాష్ట్ర రోకాల్లో పోలీసుల్ని అడ్డుకునేటువంటి లాఠీ ఛార్జీలు కూడా ఎదుర్కొంటున్నటువంటి స్థితి. అక్కడికి వెళ్ళినందుకు సాధారణ కార్యకర్తలతో పాటుగా ప్రొఫెసర్లను కూడా చితకబాది టార్గెట్ చేసి పక్కకు తీసుకెళ్ళి చుట్టుముట్టి చితకబాది 2-3 రోజులు అక్రమ నిర్బంధంలో పెట్టుకొని బెదిరింపులకు గురి చేసి మానవ హక్కులు అనేటటువంటి 48 గంటలు మీకు ఏముండవు మరచిపోండి అనేటటువంటి హెచ్చరికలు చేసి అన్యాయంగా జైలుకు పంపి చివరికి డెమోక్రటిక్ వాల్యూస్, సివిల్ లిబర్టీస్, హ్యూమన్ రైట్స్ ఏ రకమైనటువంటి దాని గురించి మాట్లాడినా కూడా నేరమే అన్నంత ఇదిగా ప్రొఫెసర్లని సస్పెండ్ చేసినటువంటి స్థితిలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు ఉన్నాయి. వాళ్ళకు తాబేదారులుగా ఉంటున్నటువంటి అత్యున్నత పదవిలో ఉన్న వీసీలు కూడా అంత ఇదిగా ప్రవర్తిస్తున్నటువంటి స్థితిలో మనం ఉన్నాం. కాబట్టి వీసీ అప్పారావు యొక్క దుర్మార్గమైనటువంటి పాలనలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో అక్రమ సస్పెన్షన్ గురై దానికి వ్యతిరేకంగా పోరాటం చేసి విజయాన్ని సాధించినటువంటి 2 ప్రొఫెసర్లు ఇక్కడ కేవై రత్నం గారు, తడాగర్ సింగ్ గుప్తా గారు ఉన్నారు. వాళ్ళు నిజమైనటువంటి ఒక ఉద్యమకారులుగా, యాక్టివిస్టులుగా ఈరోజు మారి పల్లెల్లోకి వెళ్తున్నందుకే, పట్టణాల పల్లెల్లోకి వెళ్తున్నందుకు, ప్రజల్లోకి వెళ్తున్నందుకు, కేవలం పాఠాలు చెప్పడం కాకుండా పోరాటాలు కూడా చేస్తున్నందుకే రాజ్యం ఈ కక్ష కట్టి చేసిందని చెప్పి భావిస్తూ ఇప్పుడు ప్రొఫెసర్ తడాగర్ సింగ్ తని మాట్లాడుతున్న మాట.